ఏఆర్ రెహమాన్ గాని లేదా చంద్రబోస్ని గాని పట్టుకొని వారి దగ్గర ఉన్న డబ్బంతా దోచుకోండి, వారిని జీరో చేసేయండి, ఆ తర్వాత వదిలేయండి. 1 సంవత్సరం తర్వాత చూడండి, వారు తిరిగి తమ డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే వారు స్కిల్ రిచ్ కాబట్టి. మీ దగ్గర స్కిల్ ఉందనుకోండి, మీరు ఎప్పుడైనా ఏదైనా జీరో నుండి స్టార్ట్ చేయవచ్చు, అద్భుతాలు సృష్టించవచ్చు. మీరు రోజు వార్తలు చూస్తూ ఉంటారు, డిగ్రీలు పీజీలు చదివి గవర్నమెంట్ ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకునే వాళ్ళ గురించి. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే, వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి తగ్గుతూ ఉంటాయి కానీ ఎప్పటికీ పెరగవు అన్న విషయం తెలియకపోవడం. ఇంకొకటి, ప్రైవేట్ సెక్టార్లో లక్షల కొద్ది ఉద్యోగాలు, లక్షల కొద్ది జీతాలు ఉంటాయి అన్న విషయం కూడా తెలియకపోవడం. అవి తెలిస్తే వారు తమ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడంపై దృష్టి పెట్టేవారు. గ్లోబలైజేషన్ తర్వాత మారిన పరిస్థితులకు అద్దం పడుతూ మన కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నటి బడ్జెట్ లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ కేటాయించింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా యువతలో స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. అది మీరు గమనిస్తే మీకు విషయం అర్థమవుతుంది. మరి స్కిల్ ఉంటే ఏం జరుగుతుంది అంటే, మీరు మీ స్కిల్ ని డబ్బుగా కన్వర్ట్ చేయవచ్చు, హెల్త్ గా కన్వర్ట్ చేయవచ్చు, ఎక్కువ ఫ్రీ టైం పొందవచ్చు, అంటే తక్కువ టైంలో ఎక్కువ పనులు చేయవచ్చు, ఇంకా ఇతరులతో ఎక్కువ పని చేయించవచ్చు. మొత్తానికి చెప్పాలంటే మీ స్కిల్ ని ఎప్పుడైనా ఎలాగైనా వెల్త్ గా కన్వర్ట్ చేయవచ్చు. అందుకే మీరు స్కిల్ రీచ్ అయి ఉండాలి.